సొల్యూషన్ చూడండి. గేట్ 2005 లో వచ్చిన క్వశ్చన్ నేను అలాంటి చెప్పుకున్నాను. సో వాడు ఇచ్చిన డేటా ఏంటంటే స్టడీ స్టేట్ ఎర్రర్ 5% అన్నాడు. 5% అంటే 5/100 అంటే మనం ఎలా రాయొచ్చు 1/20 అని రాయొచ్చు, మనకు తెలిసిందే రైట్. మరి ఇక్కడ ఇన్పుట్ ఏమి ఇచ్చాడు, ర్యాంప్ ఇన్పుట్. మరి ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలంటే ర్యాంప్ ఇన్పుట్ కి ఎర్రర్ వస్తుంది అంటున్నాడు. అంటే ఏ టైప్ ఆఫ్ సిస్టమ్ అయి ఉంటుంది అది మనం చెక్ చేయాలి. ఓకేనా, ర్యాంప్ ఇన్పుట్ కి స్టడీ స్టేట్ ఎర్రర్ వస్తుంది అంటే ఈ టైప్ ఆఫ్ సిస్టమ్ అనేది మనం అక్కడ ఈ రెండింటిని అనలైజ్ చేసి రాయాలి. ఎర్రర్ వస్తుంది ర్యాంప్ ఇన్పుట్, కాబట్టి ఫస్ట్ మనం చెక్ చేస్తామంటే స్టెప్, ర్యాంప్, పారాబోలా. ఇది మనకి ఎర్రర్ టేబుల్ మనకి రఫ్ గా తీసుకుంటే డయాగ్నల్ గా వస్తుందని చెప్పాం. డయాగ్నల్ గా వస్తుంది కాబట్టి ఓకే, మనకి ఈ టేబుల్ ప్రకారం అయితే మనకి ఎలా స్టెప్, ర్యాంప్, పారాబోలా అని రావాలి. ఓకే, టైప్ 0, టైప్ 1, టైప్ 2 ఇలా రావాలి, అంతేనా. సో ఇది మనకి టేబుల్. మరి ఈ టేబుల్లో మనకి డయాగ్నల్ గా వస్తాయి కాన్స్టెంట్స్ అని చెప్పాం. సో డయాగ్నల్ గా వస్తాయి అన్నప్పుడు మనం ఎలా రాస్తాం, ఇక్కడ ఎర్రర్ వస్తుంది, అంతేనా. సో ఫస్ట్ ఎర్రర్ ఇక్కడ వస్తుంది 1/1 + KP అనే ఎర్రర్ వస్తుంది. నెక్స్ట్ ఎర్రర్ ఎక్కడ వస్తుంది, నెక్స్ట్ డయాగ్నల్ ఎలిమెంట్ ఇక్కడ వస్తుంది. సో కాబట్టి ఇక్కడ మనం రాస్తున్నాం 1/KV అని రాస్తాం. నెక్స్ట్ ఎర్రర్ 1/KA. ఇది టేబుల్ నుంచి నేను తీసుకున్నాను. సో డయాగ్నల్ గా మనకి ఎర్రర్ వాల్యూస్ వస్తుంటాయి, కాబట్టి ఇది మనకి టేబుల్. సో చూడండి, ఇప్పుడు నేను టేబుల్ నేనే ఫామ్ చేసుకున్నాను. సో ఈ డయాగ్నల్ గా వచ్చేది ఇది. మరి ఇప్పుడు చెక్ చేయండి, ర్యాంప్ ఇన్పుట్ ఉండి ఎర్రర్ వస్తుంది అంటే టైప్ 1 సిస్టమ్ అయి ఉంటుంది, అర్థమైందా. సో కాబట్టి మనం ఇక్కడ ఆలోచించాల్సింది సిస్టమ్ పోల్స్ గురించి. ఇందాక నేను చెప్పాను, ఇన్పుట్ నుంచి డైరెక్ట్ గా మీరు రాసుకుంటే అది తప్పు అవుతుంది. ఇన్పుట్ అంటే ర్యాంప్ ఇన్పుట్ అంటే 1/s². 1/s² కదా, ఇక్కడ నాకు 2 ఉంది. సో టైప్ 2 సిస్టమ్ అంటాను అంటే ఇది కుదరదు, నేను ఇందాక చెప్పాను అది. సో ఇన్పుట్ పోల్ ఇది, మనకు కావాల్సిన సిస్టమ్ పోల్ నుంచి టైప్ రాయాలి. కాబట్టి యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ఇట్ ఇస్ ఏ టైప్ 1 సిస్టమ్ అనేది అర్థమవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు అర్థమైంది కదా. ఫస్ట్ దానికి ఆన్సర్ ఇప్పుడు మనకి అడిగిన దాంట్లో 2 క్వశ్చన్లో ఒక క్వశ్చన్ ఏంటంటే టైప్ 1 సిస్టమ్. ఫస్ట్ ఏంటంటే టైప్ 1 సిస్టమ్. సో టైప్ 1 సిస్టమ్ అనేది ఫస్ట్. మరి సెకండ్ ఏమడిగాడు, కే వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి అన్నాడు. దట్ ఈస్ నథింగ్ బట్ జీరో ఫ్రీక్వెన్సీ గెయిన్ ఆఫ్ ద సిస్టమ్ అన్నాడు. కే వాల్యూ కనుక్కోవాలి కాబట్టి ఫస్ట్ స్టడీ స్టేట్ ఎర్రర్ ఏంటి, ఇక్కడ మనకి ఫార్ములా ఏంటి, జనరలైజ్ చేసుకుంటే A/K. కాబట్టి ఈఎస్ఎస్ వాల్యూ ఎలా రాయొచ్చు, A/KV అని రాయొచ్చు, అంతేనమ్మా. సో ఈఎస్ఎస్ అంటే మనకి ఏంటి 1/20, వాడు ఆల్రెడీ క్వశ్చన్ లో ఇచ్చేసాడు కాబట్టి. సో నెక్స్ట్ ర్యాంప్ ఇన్పుట్ అన్నాడు. స్టెప్ ఇన్పుట్ యూనిట్ స్టెప్ కాదని వాడు మెన్షన్ చేయలేదు. ఖచ్చితంగా దేర్ షుడ్ బి యూనిట్ స్టెప్. వాడు మెన్షన్ చేయలేదంటే ఏ వాల్యూ 1 తీసుకుంటాం, మనం ఎందుకు రిస్క్ చేసుకోవాలి, కాబట్టి ఏ వాల్యూ 1 తీసుకోవాలి, అర్థమవుతుందా. క్వశ్చన్ లో ఎక్కడ మనకి యూనిట్ ర్యాంప్ ఇన్పుట్ అని ఇవ్వలేదు. డిఫాల్ట్ గా ఏ వాల్యూ 1 తీసుకుందాం, మనం కాంప్లికేషన్స్ లేకుండా ఈజీగా అయిపోతుంది కదా. డిఫాల్ట్ గా ఏ వాల్యూ 1 తీసుకొని సాల్వ్ చేయాలి ఎప్పుడైనా. యూనిట్ ర్యాంప్ అని ఇస్తే యూనిట్ ర్యాంప్ A=1 రాస్తాం, లేదా మెన్షన్ చేయలేదంటే డైరెక్ట్ గా A=1 తీసుకోండి. సో ఇప్పుడు నాకు కే వాల్యూ కావాలి అంటున్నాం కదా, ఆ కే వాల్యూ ఏంటంటే ర్యాంప్ ఇన్పుట్ ఉన్నప్పుడు కేని ఏమంటాం, కేవి అంటాం. కాబట్టి కేవి ఈస్ నథింగ్ బట్ 20. ఓకే, సో కేవి ఈస్ నథింగ్ బట్ 20 కాబట్టి ఈ కేనే మనం ఈ కేవీనే కే అంటున్నాం. కే ఈస్ నథింగ్ బట్ కేవి = 20. ఈస్ నథింగ్ బట్ జీరో ఫ్రీక్వెన్సీ గెయిన్ ఆఫ్ ఏ సిస్టమ్. అర్థమైంది కదమ్మా. సో ఇలా చేయాలి ప్రాసెస్, సాల్వ్ చేయాల్సింది ఇది మెథడ్. గేట్ లో మనకు అడిగిన 2005 లో అడిగిన క్వశ్చన్ చూడండి ఎంత సింపుల్ గా ఉందో క్వశ్చన్. కానీ కన్ఫ్యూజ్ అయ్యే ఫ్యాక్టర్ నేను ఇందాక ఫస్ట్ లో చెప్పాను మీకు. ఫస్ట్ ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అయితే ర్యాంప్ ఇన్పుట్ కదా 1/s² టైప్ 2 సిస్టమ్ అంటారు. సో అలాంటిది మనకి ఆప్షన్ లో కూడా మనకి ఏమి ఇవ్వలేదు, టైప్ 2 ఏమి ఇవ్వలేదు. బట్ ఏంటంటే ఒకవేళ మనకు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటే అలాంటివి కూడా వస్తుంటాయి. సో కాబట్టి టైప్ 1 సిస్టమ్ అయింది, టైప్ 1 సిస్టమ్ అండ్ కే వాల్యూ ఇస్ 20. 1/20 కాదు, 1/20 అంటే ఎర్రర్, కానీ కే వాల్యూ కావాల్సింది 20. కాబట్టి ఆప్షన్ లో 1/20 కూడా ఉంటుంది. మీరు హడావిడిలో 1/20 పెట్టకుండా జాగ్రత్తగా ఇవ్వండి. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, డౌట్ ఏం లేదు. దీంట్లో నెక్స్ట్ ప్రాబ్లం వెళ్దామా. So next question రాసుకున్నామా. Question number 2 is the steady state error, ESS. The steady state error for
an input steady state error for an input r of t is equal to space sirpuru next ikkada rastanu. Okay, steady state error r of t is equal to 2 plus 3t plus 4t square for the given system. ఓకేనా, అర్థమైంది కదా? ఇది క్వశ్చన్. మరి క్వశ్చన్ గివెన్ సిస్టమ్ అన్నాడు కాబట్టి ఆ సిస్టమ్ ఏంటో ఇక్కడ నేను డ్రా చేస్తాను. 10 into s plus 1 by s square into 4 plus s. ఓకేనా, ఈ ఫార్వర్డ్ బ్లాక్ నుంచి ఫీడ్బ్యాక్ ఉంది. ఆ ఫీడ్బ్యాక్ నేను ఇక్కడ తీసుకొస్తున్నాను, నెగటివ్ ఫీడ్బ్యాక్. అర్థమవుతుంది కదా? డయాగ్రామ్ కొంచెం స్పేస్ అట్లా అడ్జస్ట్ చేశాను. సో ఆర్ ఆఫ్ ఎస్ అండ్ సి ఆఫ్ ఎస్ ఇది అవుట్పుట్. ఈ బ్లాక్ నుంచి అవుట్పుట్ నాకు సి ఆఫ్ ఎస్ వస్తుంది, అక్కడి నుంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. సో యూనిటీ ఫీడ్బ్యాక్ వాడు ఇచ్చేసాడు. ఓకే, సో ఇప్పుడు ట్రై చేసుకోండి ఒకసారి. మీరు ట్రై చేయండి, నేను చెప్తాను. మీరు ట్రై చేయండి మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తారా? ఎలా చేయాలి ఫస్ట్ ఐడియా రావాలి కదా, దానికోసం అడుగుతాం. ఇక్కడ మనకి క్వశ్చన్ ని అనలైసిస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ప్రీవియస్ పేపర్లో అడిగిన క్వశ్చన్. చెప్పు గోపి. రాయొచ్చు. అదే ఆర్ఆర్ఎస్ గా రాసినప్పుడు మనకి ఆర్ఆర్ఎస్ లో ఏ విధంగా వస్తుంది చూడండి. దీనికి లాప్లాస్ అప్లై చేద్దాం అని. లాప్లాస్ అప్లై చేస్తే ఆర్ఆర్ఎస్ వాల్యూ వస్తుంది. సో ఆర్ఆర్ఎస్ వాల్యూ అప్లై చేస్తే ఆర్ఆర్ఎస్ ఇస్ ఈక్వల్ టు లాప్లాస్ ట్రాన్స్ఫర్ కాన్స్టెంట్ కాబట్టి 2/s ప్లస్ 3/t అంటే ర్యాంప్ ఇన్పుట్ కాబట్టి ఆటోమేటిక్ గా 1/s² అని వస్తుంది. టీ స్క్వేర్ అన్నాం. టీ స్క్వేర్ అంటే మనకి ఏంటి? పారాబోలిక్ ఇన్పుట్ రాసేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. పారాబోలిక్ ఇన్పుట్ జనరల్ గా మనకి a² 2 అని రాస్తాం. పారాబోలిక్ ఇన్పుట్ ఇది మీరు మర్చిపోవద్దండి. ఇది మర్చిపోయారంటే ఆన్సర్లు తప్పు వస్తాయి. సో పారాబోలిక్ సిగ్నల్ జనరల్ గా మనం తీసుకుంది ఏంటంటే a × t² 2 అని రాసాం. సో దానికి లాప్లాస్ అప్లై చేస్తే, అంటే ఈ ఫంక్షన్ నేను లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తే ఈ ఫంక్షన్ కి అప్లై చేస్తేనే నాకు 1/s³ వస్తుంది. ఈ ఫంక్షన్ కి అప్లై చేస్తేనే 1/s³ వస్తుంది. ఓకే, కానీ ఇక్కడ ఉన్న ఫంక్షన్ చూడండి, ఈ ఫార్మాట్ లో లేదు. a² ఉంది కానీ a² ఉంది, /2 లేదు. అర్థమవుతుంది కదా డిఫరెన్స్ ఏంటి? అంటే మనకి ఇప్పుడు a² 2 ఉంటే పారాబోలిక్ సిగ్నల్ అంటాము. ఆ పారాబోలిక్ సిగ్నల్ కి లాప్లాస్ అప్లై చేస్తే 1/s³ అంటాం. అంటే a² 2 ఉంటే 1/s³ రాస్తారు, అంతేనా? సో ఇప్పుడు నేను మళ్ళీ దాన్నే ఇక్కడ రాస్తున్నాను. మళ్ళీ a² 2 ఉంటే 1/s³ అని రాస్తాం. అంటే మీనింగ్ అది పారాబోలిక్ అప్లై చేస్తాం. మరి a² రాస్తే 2/s³ రాయొచ్చు కదా, జస్ట్ క్రాస్ మల్టిప్లై. మనం గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ అందుకని. సో a² ఉంటే 2/s² ఈ 2ని అక్కడ తీసుకొస్తాం అంతే. సో ఇప్పుడు ఇది ఈ ఫార్మాట్ లో ఇచ్చాడు, ఈ ఫార్మాట్ లో ఉంది. r of t అనేది 2 + 3t + 4t² అన్నాము. లాప్లాస్ అప్లై చేస్తే 2/s, 3t అంటే 3/s² ప్లస్ 4t² అన్నాడు. 4t² అంటే జనరల్ గా మనకి పారాబోలిక్ సిగ్నల్ ఈ ఫార్మాట్ లో ఉంటుంది, కానీ వాడు ఇచ్చింది ఆ ఫార్మాట్ లో ఇవ్వలేదు కాబట్టి దాన్ని కన్వర్ట్ చేసాం. a² ఉన్నప్పుడు 2/s³ అంటే ఈ 2ని క్రాస్ మల్టిప్లై చేస్తే 2/s³ వస్తుంది. అర్థమవుతుంది కదా? సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం రాద్దాం. ఓకేనా, a² అన్నాడు అంటే మనకి ఏం రావాలి? 2/s³ రావాలి. 2/s³ అంటే ఎలా వస్తుంది అంటే ఏ వాల్యూ ఎక్కడ పోయింది సార్ అంటే ఇక్కడ యాక్చువల్గా అయితే a/s³ రావాలి, a/s³ రావాలి, 2a × s³ రావాలి. ఇది యాక్చువల్ ఫార్ములా ఇది. ఓకే, సో లాప్లాస్ మనకి a² 2 ఉన్నప్పుడు లాప్లాస్ అప్లై చేస్తే a/s³ వస్తుంది. దాన్నే మనం a² ఫార్మాట్ లో రాస్తే 2 × a గా వస్తుంది. కాబట్టి 4 × 2 ఉండాలి కదా, 4 × 2/s².
ఎస్ క్యూబ్. ఎందుకు అలా రాస్తున్నాం అనేది అర్థమైంది కదమ్మా. సో ఇది బేసిక్ ఫార్ములా. బేసిక్ ఫార్ములాలో పారాబోలిక్ ఇన్పుట్ ఉన్నప్పుడు a/t². సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఓకే, పారాబోలిక్ ఇన్పుట్ at²/2 ఉన్నప్పుడు a/s³ వచ్చింది. అలానే మనం at² ని కన్వర్ట్ చేసి రాసాం. ఓకే రైట్. సో ఇప్పుడు దీని r(t) ని ఇలా r(s) అప్లై చేస్తున్నాం. r(s). ఇప్పుడు చెప్పండి మనకి ఇక్కడ ఏ టైప్స్ ఆఫ్ ఇన్పుట్స్ ఉన్నాయి అనేది కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, సో చూడండి ఇది ఏం ఇన్పుట్? స్టెప్ ఇన్పుట్ అంతేనా. 1/s ఉంది కదా, అంటే a/s ఉంది కాబట్టి స్టెప్ ఇన్పుట్. ఇదైతే ర్యాంప్ ఇన్పుట్. ఇది మనకి పారాబోలిక్ ఇన్పుట్. ఓకేనా, పారాబోలిక్ ఇన్పుట్. ఓకే, అర్థమవుతుంది కదా. ఈ సిస్టమ్ కి స్టెప్ ఇన్పుట్ ఇచ్చాడు, ర్యాంప్ ఇన్పుట్ ఇచ్చాడు, పారాబోలిక్ ఇన్పుట్ ఇచ్చాడు. అంటే క్వశ్చన్ మనకి ఈ సిస్టమ్ లో ఇన్ని ఇన్పుట్స్ ఉన్నాయి, మరి ఇన్ని ఇన్పుట్స్ ఉన్నప్పుడు స్టడీ స్టేట్ ఎర్రర్ ఏమవుతుంది అనేది క్వశ్చన్. ఇప్పుడు స్టడీ స్టేట్ ఎర్రర్ ఇప్పుడు అంటే ఈ సిస్టమ్ కి స్టడీ స్టేట్ ఎర్రర్ ప్రతి ఇన్పుట్ కి వస్తుందా? సిస్టమ్ కాన్స్టెంట్, సిస్టమ్ ఫిక్స్డ్ గా ఉంది, ఇన్పుట్స్ మాత్రం చేంజ్ చేసుకుంటూ వెళ్తాం. మళ్ళీ ఒకసారి చూడండి, సిస్టమ్ ఫిక్స్డ్ గా ఉంది, ఇన్పుట్స్ మాత్రం చేంజ్ చేస్తున్నాం. ఓకే, సిస్టమ్ ఫిక్స్డ్ గా ఉంది, ఇన్పుట్స్ చేంజ్ చేస్తున్నాం. మరి ప్రతి ఇన్పుట్ కి ఎర్రర్ వస్తుందా? ఇందాక మనం కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాం, ప్రతి ఇన్పుట్ కి ఎర్రర్ రాదు. అది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఇక్కడ చూడండి, టైప్ ఆఫ్ ఇన్పుటే కదా. ఇదేంటిది? టైప్ ఆఫ్ ఇన్పుట్, అంటే టైప్ ఆఫ్ ఇన్పుట్ సిగ్నల్ మీద డిపెండ్ అయి ఉంది. ఇన్పుట్ సిగ్నల్ అన్నాం. ఓకేనా. సో స్టడీ స్టేట్ ఎర్రర్ మనం క్యాలిక్యులేట్ చేయాలన్నప్పుడు ఇన్పుట్ సిగ్నల్, ఏ టైప్ ఆఫ్ ఇన్పుట్ సిగ్నల్ ఇస్తున్నామో చూడాలి, అలానే టైప్ ఆఫ్ సిస్టమ్ చూడాలి, అండ్ వన్ మోర్ థింగ్ యూనిటీ ఫీడ్బ్యాక్ చూడాలి అని చెప్పాం. యా, ఆల్రెడీ ఆన్సర్ పెట్టినట్టున్నారు. రైట్, ఎర్రర్ 1.6. ఎర్రర్ 1.6 అయితే కాదు, 1.6 కాదు. ఐ థింక్ ఇట్ ఈస్ 2 టైమ్స్ రాయాలి. 3.2 వస్తుంది. 3.2 వస్తుంది. ఎక్కడ కొంచెం మిస్టేక్ అయినట్టుంది, మళ్ళీ క్రాస్ చెక్ చేసి నేను చెప్తాను మళ్ళీ. ఓకే, సో ఇక్కడ మనకి ఎర్రర్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు టైప్ ఇన్పుట్ సిగ్నల్, అలానే టైప్ ఆఫ్ సిస్టమ్ యూనిటీ ఫీడ్బ్యాక్ కాదా చెక్ చేయాలి. కాబట్టి ఇక్కడ మనం యూనిటీ ఫీడ్బ్యాక్ ఉంది కాబట్టి ఇది సాటిస్ఫై అయింది. ఇన్పుట్ సిగ్నల్ మనం చెక్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ ఇన్పుట్ చూద్దాం. రైట్, అది వచ్చే ముందు టైప్ ఆఫ్ సిస్టమ్ చూద్దాం. టైప్ ఆఫ్ సిస్టమ్ అంటే ఇక్కడ మనకి టైప్ ఆఫ్ సిస్టమ్ అంటే చెప్పాం కదా, g(s), h(s). మరి g(s) లో ఎంత ఉంది? ఇక్కడ s² ఉంది. s² టైప్ ఏ టైప్ ఆఫ్ సిస్టమ్ అంటే టైప్ 2 సిస్టమ్. టైప్ 2 సిస్టమ్ ఎలా ఫిక్స్ చేసాము? ఇక్కడ g(s), h(s) ఫంక్షన్ OLTF రాస్తే మనకి టైప్ 2 సిస్టమ్, s² ఉంది కాబట్టి టైప్ 2 సిస్టమే అవుతుంది. మరి టైప్ 2 సిస్టమ్ లో ఇప్పుడు చెప్పండి, టైప్ 2 సిస్టమ్ అయితే ఈ మూడు ఇన్పుట్స్ కి ఎర్రర్ వస్తుందా? ఖచ్చితంగా రాదు. టైప్ 2 లో దేనికి మనకు అవుట్పుట్ వస్తుంది? డయాగ్నల్ గా చెక్ చేసుకోవాలి కదా. టైప్ 0, టైప్ 1, టైప్ 2. టైప్ 2 లో లాస్ట్ లో వచ్చిన దానికి మాత్రమే ఎర్రర్ ఉంటుంది. అంటే లాస్ట్ లో వస్తుందంటే మీనింగ్ ఏంటంటే స్టెప్, ర్యాంప్, పారాబోలిక్ సిగ్నల్ కి మాత్రమే ఎర్రర్ వాల్యూ వస్తుంది. అర్థమవుతుందమ్మా? పారాబోలిక్ సిగ్నల్ కి మాత్రమే ఎర్రర్ వాల్యూ వస్తుంది. ఎలాగనే కంక్లూడ్ చేస్తాను అర్థమైంది కదా. ఫస్ట్ ఏం చేసాము? ఈ 3 కండిషన్స్ చెక్ చేయాలి కాబట్టి ఫస్ట్ నేను టైప్ ఆఫ్ ఏ సిస్టమ్ తీసుకున్నాను. యూనిటీ ఫీడ్బ్యాక్ ఆల్రెడీ సాటిస్ఫై అయిపోయింది. టైప్ ఆఫ్ ఏ సిస్టమ్ అంటే g(s), h(s) లో s² వాల్యూ స్క్వేర్ ఉంది కాబట్టి టైప్ 2 సిస్టమ్ అయింది. టైప్ 2 సిస్టమ్ అయితే స్టెప్ ఉన్నప్పుడు ఏమవుతుంది? 0. ర్యాంప్ ఉన్నప్పుడు ఏమవుతుంది? 0. పారాబోలిక్ అయితే అప్పుడు మాత్రమే ఎర్రర్ కాన్స్టెంట్ వస్తుంది. కాబట్టి స్టడీ స్టేట్ ఎర్రర్ ఫస్ట్ 2 టర్మ్స్ వల్ల, స్టెప్, ర్యాంప్ వల్ల రాదు, ఓన్లీ పారాబోలిక్ వల్లే వస్తుంది. సో ఇప్పుడు పారాబోలిక్ వల్లే వస్తుంది కాబట్టి ఎర్రర్ ఫంక్షన్ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. అర్థమైంది కదా. సో ఎర్రర్ ఫంక్షన్ అక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం. ఎర్రర్ ఫంక్షన్ ఓకే. సో ఫస్ట్ 2 ఇన్పుట్స్ వల్ల రాదు, ఓన్లీ మనకి థర్డ్ ఇన్పుట్ వల్లే వస్తుంది. సో ఎర్రర్ మనకి 8/s³ అనే వస్తుంది. రైట్, సో ఫస్ట్ మనం ka వాల్యూ చూద్దాం. లేదు మీకు ఇంకొంచెం క్లారిటీ రావాలంటే స్టడీ స్టేట్ ఎర్రర్ ఏంటి? యాక్చువల్గా ఫార్ములా ka రావాలి. ఓకే, మరి ka అంటే ఏంటి? లిమిట్ s → 0, s² వస్తుంది.
ఓకే, జీ ఆఫ్ ఎస్ అని రాస్తాం. హెచ్ ఆఫ్ ఎస్ వాల్యూ డిఫాల్ట్ 1 కాబట్టి ఇప్పుడు ఎస్ స్క్వేర్ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. లిమిట్ ఎస్ టెన్స్ టు 0 ఎస్ స్క్వేర్ ఇంటూ జీ ఆఫ్ ఎస్ వాల్యూ 10 ఇంటూ ఎస్ ప్లస్ 1 బై ఎస్ స్క్వేర్ ఇంటూ 4 ప్లస్ ఎస్. ఇది అందరికీ తెలిసిందే, అంటే ఐ మీన్ సబ్స్టిట్యూట్ చేయడం, రైట్. దీని తర్వాత మనం క్యాన్సిల్ అవుట్ చేస్తాం, ఎస్ స్క్వేర్ ఉన్నాయి కాబట్టి ఇది క్యాన్సిల్ అవుట్ చేస్తున్నాం, అయిపోయింది, రైట్. ఇంకేం చేయాలి, ఎస్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఎస్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం, ఎంత వస్తుంది చూడండి. ఎస్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఎస్ వాల్యూ రీప్లేస్ చేయండి. ఎస్ వాల్యూ రీప్లేస్ చేయాలంటే 10 ఇంటూ సరిగా రాయట్లేదు, ఓకే, 10 ఇంటూ ఎస్ వాల్యూ 0 కాబట్టి 1, నెక్స్ట్ 4 ప్లస్ 0 4 ప్లస్ 0 10/4 10/4 వచ్చింది, ఓకేనా, 10/4. మరి ఇప్పుడు స్టడీ స్టేట్ ఎర్రర్ ఏమని ఇచ్చాడు, మాదే కదా మనం కనుక్కోవాల్సింది. స్టడీ స్టేట్ ఎర్రర్ ఎలా కనుక్కుంటాం, ఈఎస్ఎస్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ 1/KA రాయకూడదు, ఇక్కడ మనం రాయాల్సింది ఏంటంటే A/KA రాయాలి. ఇక్కడ ఏ రాయలేదు అనుకోండి ఆన్సర్ వేరు వస్తుంది, అర్థమవుతుందా, అందుకే మనకు అక్కడ డిఫరెన్స్ వచ్చేది ఆన్సర్. సో కాబట్టి స్టడీ స్టేట్ ఎర్రర్ అంటే A/KA, పారాబోలిక్ ఇన్పుట్ ఉన్నప్పుడు A/KA రాయాలి. సో A/KA ఈజ్ ఈక్వల్ టు 10/4. ఇప్పుడు చేసాం కదా మనం, ఈ చేసిన వాల్యూనే ఇక్కడ రాసాను, ఓకేనా. మరి ఏ వాల్యూ ఎంత, ఎట్లా సార్ ఏ వాల్యూ ఎట్లా సార్ తెలుసుకుంటున్నా అంటే, ఇందాక నేను చెప్పాను ఆర్ ఆఫ్ ఎస్ రాసినప్పుడు, అదే ఆర్ ఆఫ్ ఎస్ రాసినప్పుడు ఏమా రైట్, ఇది వచ్చి మనకి కేఏ కదా, సో కేఏ కాబట్టి అంతేలేండి, మనకి ఏం రాయాలి 4/10 4A/10. థ్యాంక్ యూ మా. సో 4A/10. సో ఇప్పుడు ఆర్ ఆఫ్ ఎస్ వాల్యూ ఇందాక మనం చెప్పాం, ఫస్ట్ దానికి స్టెప్ ఇన్పుట్ కి 0, ర్యాంప్ ఇన్పుట్ కి 0, ఓన్లీ పారాబోలిక్ మాత్రమే వస్తుందని చెప్పాం. ఆ పారాబోలిక్ కూడా 8/s³ అని వచ్చిందని చెప్పాం. మరి 8/s³ అంటే ఇక్కడ ఏ వాల్యూనే కదా ఇది రిప్రజెంట్ చేసేది, A/s³ అంటే ఏ వాల్యూ ఇదే కదా, A = 8 కదా, కాబట్టి A = 8 అనేది మనం కన్సిడర్ చేయాలి. ఇది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని చేయాల్సింది, అందుకే ఇన్పుట్ సిగ్నల్ వాడు ఇచ్చింది. సో ఆ ఇన్పుట్ సిగ్నల్ నుంచి ఏ వాల్యూ డైరెక్ట్ గా రాయొచ్చు, యాంప్లిట్యూడ్ ఎంత ఉంది ర్యాంప్ ఇన్పుట్ అనేది. కాబట్టి ఇక్కడ మనం రాసేటప్పుడే 8/KA రాసుకోవచ్చు. సో 8/KA కాబట్టి ఇప్పుడు నాకు ఇక్కడ ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం, వాల్యూ ఎంత వస్తుంది చూద్దాం, ఓకే. సో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 4 ఇంటూ 8, ఏ అంటే 8/10, ఓకే, 4 8 32 కాబట్టి 3.2 వస్తుంది, 3.2 వస్తుంది, అర్థమైంది కదమ్మా. సో దిస్ ద ఆన్సర్ ఫర్ దట్ 3.2. సో ఇందాక మీరు 1.6 రాశారు, అది మిస్టేక్, ఎందుకనేది అర్థమైంది కదా. ఇంకా కొంచెం క్లారిటీ రావాలి. సో ఆన్సర్స్ డిఫరెంట్ వస్తున్నాయంటే ఎక్కడో మీరు మిస్ చేశారని అర్థం, అర్థమైంది కదమ్మా. దీనిలో ఇంకా డౌట్స్ ఉంటే అడగండి, ఎందుకంటే ఆన్సర్స్ డిఫరెంట్ గా వస్తున్నాయి మీరు చేసిన దానికి. క్లారిటీ వచ్చి ఉంటుంది, ఒకవేళ ఇంకా ఏమైనా డౌట్ ఉంటే అడగండి. దీని తర్వాత ఒక ప్రాబ్లం చేద్దాము, ఒక ప్రాబ్లం చేసి వైండ్ అప్ చేద్దామండి. నెక్స్ట్ క్లాస్ లో రిమైనింగ్ చూద్దాము. డౌట్ ఏం లేదు కదా, నో డౌట్, ఓకే. మళ్ళీ ఒక్కసారి ఇప్పుడు కొత్తగా ఒక మెంబర్ వచ్చారు కాబట్టి జనరల్ గా చెప్తున్నాను, మన క్లాస్ లో తక్కువ మంది స్ట్రెంగ్త్ ఉన్నారని చెప్పి క్లాసెస్ జరగకుండా ఆపేయడం అలాంటివి ఏమి ఉండవు. ఖచ్చితంగా మెంబర్స్ పెరగడానికి మనం ట్రై చేస్తున్నాము, మ్యాక్సిమం ట్రై చేస్తున్నాము. మీకు క్లాసెస్కి వచ్చారు కాబట్టి చెప్తున్నాను, ఈ రోజు లాస్ట్ సెషన్ అని చెప్పాము, ఈ రోజు డెమో సెషన్ లాస్ట్ యాక్చువల్గా అయితే. సో రిజిస్ట్రేషన్స్ యాక్చువల్గా 28 నిన్నటికి అయిపోవాలి, కానీ డెమో సెషన్స్ ఈ రోజు ఎండ్ చేస్తున్నాం కాబట్టి మీకు ఫస్ట్ బ్యాచ్ రిజిస్ట్రేషన్స్ ఇంకా మనకి 2 రోజులు టైం ఇస్తున్నాను. మీరు 30 తేదీ లోపల, అంటే 29 30 30 తేదీ లోపల ఫస్ట్ బ్యాచ్ రిజిస్ట్రేషన్స్ ఎవరైతే విల్లింగ్ ఉన్నారో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఓకే. దానికి సంబంధించిన డౌట్ ఉంటే ఆ మెసేజ్ పెట్టండి, నేను చెప్తాను, ఓకే. సో మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, ప్రాజెక్ట్ అయిపోయాక మేము జాయిన్ అవుతాం సార్ అనే వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు ముందుగానే చెప్పండి. ముందుగానే చెప్పారంటే మేము క్లాసెస్ ప్లాన్ చేసుకుంటాం వాళ్ళకి, ఎందుకంటే చాలా క్లాసెస్ అయిపోయి అవన్నీ మళ్ళీ మనం చెప్పాలి, అవన్నీ ఉంటాయి కాబట్టి ముందుగానే మాకు ఇంటిమేట్ చేయండి. మాకు ప్రాజెక్ట్ అయిపోయాక 5th అయిపోతుంది సార్, ప్రాజెక్ట్ 5th తర్వాత జాయిన్ అవుతాం అనే వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుగానే నాకు ఇంటిమేట్ చేయండి, రైట్. సో ఈ ప్రాబ్లం కంప్లీట్ అయింది కదా, ఇంకొక ప్రాబ్లం చూద్దామా, ప్రాబ్లం అయిపోయిన తర్వాత వైండ్ అప్ చేసేద్దాం, నెక్స్ట్ సెషన్ లో కంటిన్యూషన్ చేద్దాం, ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ గేట్ 2014 పేపర్లోది క్వశ్చన్, ఓకే. సో క్వశ్చన్ చూడండి, క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చాడు. క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏంటంటే
మనకి 4/s² ప్లస్ 0. చాలా సింపుల్ క్వశ్చన్. ఓకే, 0.4s ప్లస్ 4. అయితే ఏం కనుక్కోవాలి? ఈఎస్ఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఫార్ యూనిట్ స్టెప్ ఇన్పుట్. ఇది మనకి క్వశ్చన్. ఓకే, ట్రై చేయండి, ఆన్సర్ చెప్పండి. క్వశ్చన్ ఇంతే, గేట్ 2014. ట్రై చేసి చూడండి. క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చేసాడు, స్టడీ స్టేట్ ఎర్రర్, యూనిట్ స్టెప్ ఇన్పుట్. యూనిట్ స్టెప్ ఉన్నప్పుడు స్టడీ స్టేట్ ఎర్రర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి అన్నాడు. డైరెక్ట్ గా టేబుల్ నుంచి చెప్పొచ్చు. ఆ టేబుల్ నుంచి చెప్పాలి అంటే మనకి ఇన్పుట్, స్టెప్ ఇన్పుట్ తో పాటు టైప్ ఆఫ్ ఏ సిస్టమ్ తెలియాలి. టైప్ 0నా, టైప్ 1నా, టైప్ 2నా తెలియాలి. సార్ ఇక్కడ నాకు ఎస్ కోఎఫిషియంట్ కామన్ చేయడానికి కూడా ఏం లేదు, సో కాబట్టి s⁻0 నేను రాసుకుంటాను. అర్థమవుతుందా? ఇక్కడ ఏం లేదు కదా, s⁻0 రాస్తున్నా అంటే టైప్ 0 సిస్టమ్, స్టెప్ ఇన్పుట్, టైప్ 0 సిస్టమ్ అండ్ స్టెప్ ఇన్పుట్. సో ఈ రెండు నాకు కండిషన్స్. టేబుల్ నుంచి నేను క్రాస్ చెక్ చేస్తాను. టేబుల్ నుంచి క్రాస్ చెక్ చేస్తే స్టెప్, ర్యాంప్, పెరాబోలా ఇలా వస్తుంది నాకు డయాగ్నల్ గా. ఓకే, ఇలా వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ నాకు a/1 + kp అనేది వస్తుంది. ఓకేనా? సో టైప్ 0 కాబట్టి టైప్ 0, స్టెప్ ఇన్పుట్ కాబట్టి స్టెప్ ఇన్పుట్ 1/kp కాబట్టి మళ్ళీ లిమిట్ ఎక్స్టెన్స్ టు kp. అంటే ఈ ప్రాసెస్ నేను చెప్తాను. ఈ ప్రాసెస్ లో మీరు వెళ్ళాలంటే ఆన్సర్ తప్పే వస్తుంది ఫర్దర్ గా చేస్తే. అంటే ఎర్రర్ వాల్యూ a/1 + kp ఉంది కదా, సో ఇక్కడ నాకు ఎర్రర్ వస్తుంది కదా. మన ప్రకారం అయితే టేబుల్లో, మన లిస్ట్ లో టేబుల్ ఇచ్చిన దాని ప్రకారము ఇక్కడ నాకు ఎర్రర్ వస్తుంది, ఎర్రర్ వాల్యూ వస్తుంది. కానీ టైప్ 0 స్టెప్ ఇన్పుట్ మీరు కన్సిడర్ చేసిన టైప్ 0 స్టెప్ ఇన్పుట్. సో ఇక్కడ నాకు ఎర్రర్ వాల్యూ వస్తుంది. దాని ప్రకారం నేను ఎర్రర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాను. సార్ నాకు వాల్యూ వస్తుందంటే ఈఎస్ఎస్ వాల్యూ దానికి కూడా ఆన్సర్ ఇస్తాడు. దానికి మిమ్మల్ని డిస్కరేజ్ చేయడు. ఈఎస్ఎస్ వాల్యూ a/1 + kp కదా. సో a/ అంటే a వాల్యూ 1 బికాస్ యూనిట్ స్టెప్ కాబట్టి, 1 + లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 g(s) కాబట్టి ఇది నేను సబ్స్టిట్యూట్ చేస్తాను సార్. ఇక్కడ s² ప్లస్ 0.4s ప్లస్ 4. ఓకే, నేను రఫ్ గా చెప్పేస్తాను ఇక్కడ. అంటే ఈ మొత్తం ఇక్కడ రాస్తాను, దానిలో రాసి సబ్స్టిట్యూట్ చేస్తాం. 1/1 + s = 0 కాబట్టి 1/4. సో ఆన్సర్ ఈస్ 1/5. సో 1/5 ఆన్సర్ సార్. ఆన్సర్ 1/5 అయితే ఆన్సర్ తప్పు. మీరు రాసింది 1/5 ఆన్సర్ అయితే తప్పు. ఓకే, 1/5 ఆన్సర్ అయితే తప్పు. ఎందుకు మిస్టేక్? నేను ఫస్ట్ ఏది కామన్ గా మిస్టేక్ చేస్తారో అది చెప్తున్నాను, కన్ఫ్యూజ్ చేయడానికి కాదు. ఫస్ట్ ఏంటంటే మిస్టేక్ మనం జనరల్ గా ఫాలో అయ్యేది, కాన్సెప్ట్ ఏం తెలియకుండా బ్లైండ్ గా వెళ్తే ఈ మిస్టేక్ జరుగుతుంది. ఈ మిస్టేక్ జరిగితే ఆన్సర్ దానికి కూడా ఉంటుంది. 1/5 అనేది ఆన్సర్ దానికి కూడా ఇచ్చి ఉంటాడు ఆప్షన్ లో. సో అది మనం కరెక్ట్ గా 1/5 ఆన్సర్ వచ్చింది, పర్ఫెక్ట్ గా మనకు వాల్యూ వచ్చింది కదా అనుకుంటాం. కానీ ఇది మిస్టేక్. ఎందుకంటే కాన్సెప్ట్ మనం క్లియర్ గా ఐడియా ఉండాలి. మనం చెప్పేటప్పుడు ప్రీవియస్ గా చెప్పిందంతా ఆ కాన్సెప్ట్ ఓరియంటెడ్ గానే వచ్చాం. అక్కడ ఏం చెప్పాము, ఈఎస్ఎస్ వాల్యూ చెక్ చేయాలన్నప్పుడు, ఈఎస్ఎస్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే టైప్ కావాలి, స్టెప్ ఇన్పుట్ కావాలి, అలానే యూనిటీ ఫీడ్బ్యాక్ కావాలని చెప్పాం. రైట్, యూనిటీ ఫీడ్బ్యాక్ కావాలని చెప్పాం. మరి ఇక్కడ టైప్ క్యాలిక్యులేట్ చేయాలన్నప్పుడు ప్రాపర్టీ ఏంటి? టైప్ దేనికి, ఏ ప్రాపర్టీ రిలేట్ చేస్తుంది? OLTF కి సంబంధించింది టైప్. టైప్ అనేది OLTF కి. కానీ ఇక్కడ మనం టైప్ 0 దేని బేస్ చేసుకొని చెప్పాం? CLTF. అంటే ఇక్కడే మిస్టేక్ వచ్చిందా? సో టైప్ అనేది OLTF రిలేటెడ్ కాబట్టి మనం ఏం చేసాం, CLTF లో ఉన్న టైప్ ని రాసేసాం. కాబట్టి మనకు ఆన్సర్ వాల్యూ వచ్చింది. కానీ ఎగ్జాక్ట్ ఆన్సర్ అది కాదు. అర్థమైంది కదా ఇక్కడ ఎక్కడ మిస్టేక్ అనేది ఫస్ట్ లోనే తెలిసిపోయింది మనకి. టైప్ అనేది OLTF రిలేటెడ్, కానీ మనం ఏం చేసాం, CLTF ది రాసాం. సో CLTF ది రాసాం కాబట్టి మనకి ఆన్సర్ 1/5 వచ్చింది, ఆన్సర్ తప్పు వచ్చింది. సో కాబట్టి ఏం చేయాలి, మనం ఫస్ట్ ఇచ్చిన CLTF ని OLTF గా మార్చుకోండి. మార్చుకున్న తర్వాత టైప్ ని ఐడెంటిఫై చేయండి. టైప్ ని ఐడెంటిఫై చేసిన తర్వాత అప్పుడు టేబుల్లో క్రాస్ చెక్ చేయండి, అప్పుడు మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఓకేనా? సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, అర్థమైంది కదా మిస్టేక్ ఎక్కడ అనేది. టైప్ అనేది OLTF కి సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేయాలి, OLTF క్యాలిక్యులేట్ చేయాలి. OLTF క్యాలిక్యులేట్ చేసిన తర్వాతే నెక్స్ట్ మనం టైప్ ఐడెంటిఫై చేయాలి. టైప్ ఐడెంటిఫై చేసిన తర్వాత టేబుల్ నుంచి ఐడెంటిఫై చేస్తాం. ఓకే, సో కాబట్టి ఇక్కడ నాకు CLTF ఇచ్చేసాడు, OLTF కావాలి, నాకు OLTF కావాలి. ఇది నేను ప్రీవియస్ గా చాలా సార్లు చెప్పుకున్నాను కూడా మీకు, OLTF ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది. న్యూమరేటర్ టర్మ్ బై డినామినేటర్ మైనస్ న్యూమరేటర్ చేయండి, షార్ట్ కట్ ఇదే.
చాలా సింపుల్ గా చాలా ఈజీగా అయిపోతుంది అని చెప్పాను. ఓకే, సో కాబట్టి మీరు ఆ ఫార్మాట్ లో చేసి చూడండి, మీకు ఖచ్చితంగా మనకు ఓఎల్టీఎఫ్ ఐ మీన్ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వస్తుంది. సో ఒకసారి నేను చేస్తున్నాను ఇక్కడ 4 ఇక్కడ s పవర్ 0 లేదు, ఇక్కడ నాకేంటి s² ప్లస్ 0.4s ప్లస్ 4 మైనస్ 4 ప్లస్ 4 మైనస్ 4 మైనస్ 4 ఎందుకు వచ్చింది? న్యూమరేటర్ మైనస్ చేయాలి కదా, న్యూమరేటర్ టర్మ్ ని, ఇది న్యూమరేటర్, ఈ మొత్తం డినామినేటర్. సో కాబట్టి షార్ట్ కట్ అది. సో ఈ షార్ట్ కట్ యూస్ చేసి డైరెక్ట్ గా చేసేవచ్చు మనం. అప్పుడు మనకి ఓఎల్టీఎఫ్ ఎంత వస్తుందంటే 4/s² ప్లస్ 0.4s. సో కాబట్టి 4/s ని కామన్ చేయండి, s ప్లస్ 0.4, s ప్లస్ 0.4, ఇది ఓఎల్టీఎఫ్. అర్థమైందా? సో ఈ షార్ట్ కట్ మనకు ఐడియా ఉండాలి, ఇది నేను ప్రీవియస్ క్లాసెస్ లో చెప్పుకున్నా మీకు. సో సిఎల్టీఎఫ్ నుంచి ఓఎల్టీఎఫ్ కావాలంటే ఇలా చేయాలి. ఒకవేళ నాకు ఓఎల్టీఎఫ్ ఇచ్చాడు, ఓఎల్టీఎఫ్ ఇచ్చేసి సిఎల్టీఎఫ్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు అనుకోండి, అప్పుడు ఫార్ములా ఏం చేస్తాం? న్యూమరేటర్ బై డినామినేటర్ ప్లస్ న్యూమరేటర్ చేస్తాము. ఇది కూడా షార్ట్ కట్ మనకి యూజ్ అవుతుంది. అంటే గివెన్ ఓఎల్టీఎఫ్ ఉండాలి, అప్పుడు సిఎల్టీఎఫ్ కావాలంటే ఇలా చేస్తాం. సో ఇప్పుడు చూడండి, టైప్ 1 సిస్టమ్ చూసారా ఎంత అనాలిసిస్ చేంజ్ అయిందో. ఇప్పుడు s పవర్ 1 ఉంది, s పవర్ 1 ఉంది కాబట్టి ఇప్పుడు మనకి ఏంటంటే టైప్ అనేది టైప్ 1 సిస్టమ్ అవుతుంది. స్టెప్ ఇన్పుట్ టైప్ 1 స్టెప్ ఇన్పుట్, టైప్ 1 స్టెప్ ఇన్పుట్ కాబట్టి టైప్ 1 స్టెప్ ఇన్పుట్ మనకి ఎర్రర్ వాల్యూ ఏమవుతుంది? 0. సో దీనికి ఆన్సర్ ఎంత? 0. ఓకేనా? సో డైరెక్ట్ గా మీరు చేశారంటే 1/5 వస్తుంది, 1/5 కరెక్ట్ ఆన్సర్ కాదు. సో టైప్ 1 స్టెప్ ఇన్పుట్ కాబట్టి 0 వస్తుంది. అర్థమైందమ్మా? సో ఎలా చేయాలనేది సో కొంచెం చేసేటప్పుడు జాగ్రత్తగా అనాలిసిస్ చేయండి. వాడు ఇచ్చింది టైప్ క్యాలిక్యులేట్ చేయాలంటే సిఎల్టీఎఫ్ నుంచి కాదు, ఓఎల్టీఎఫ్ నుంచి రావాలి. ఈ ప్రాపర్టీస్ అన్ని మనకి ఐడియా ఉంటే చాలా క్విక్ గా చాలా ఫాస్ట్ గా చేయొచ్చు. ఫస్ట్ లోనే మిస్టేక్ చేయకుండా డైరెక్ట్ గా చేయొచ్చు మనం, మన కాన్సెప్ట్ ఐడియా ఉంటే. సో ఈ కాన్సెప్ట్స్ అన్ని నేను ప్రీవియస్ గా చెప్పాను మీకు, ఎలా కన్వర్ట్ చేయాలి. టైప్ అండ్ ఆర్డర్ గురించి కూడా మనం క్లాస్ లో చెప్పాము. టైప్ అనేది ఏ ప్రాపర్టీ ఓఎల్టీఎఫ్ కి, సిఎల్టీఎఫ్ లో క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్, ఆర్డర్ అనేది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ సంబంధించింది అని చెప్పాను. సో అది ఎలా చేయాలి అవన్నీ ప్రీవియస్ లెక్చర్ లో జరిగాయి. ఓకేనా? ఇంకా ఎవరన్నా కొత్తగా నేను ఈ రోజే వచ్చాను సార్ అనే వాళ్ళకి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కంటిన్యూ అవ్వండి. మీకు ఆ వీడియోస్ అన్ని, రికార్డెడ్ వీడియోస్ అన్ని మనకు అవైలబుల్లో ఉంటాయి. అవన్నీ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను, ఇబ్బంది ఏం లేదు. అవన్నీ విని మళ్ళీ మనకి ఒకరోజు డిస్కషన్ సెషన్ పెడదాము. అన్ని ప్రీవియస్ గా జరిగిన క్లాసెస్ అన్ని రీకలెక్ట్ చేసుకున్న తర్వాత, అంటే మెయిన్ పాయింట్స్ అన్ని రీకలెక్ట్ చేసుకున్న తర్వాత ఫర్దర్ గా కంటిన్యూ అవుతాం. సో కాబట్టి అలాంటి ఫెసిలిటీ ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. ఓకే రైట్. సో ఇది ఈ రోజు క్లాస్ సంబంధించిన టాపిక్స్. సో నెక్స్ట్ క్లాస్ లో ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాము. ఒక 2-3 ప్రాబ్లమ్స్ సేమ్ మోడల్నే కొంచెం డిఫరెంట్ గా ఉన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే తీసుకుందాము, అవి డిస్కస్ చేద్దాము. దాని తర్వాత నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దాం, ట్రాన్సియెంట్ అనాలిసిస్ కి వెళ్దాం. ఓకేనా? సో ఇది ఈ రోజు సెషన్ కి సంబంధించింది. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? దీంట్లో లేదంటే నో అని పెట్టండి, లేదంటే చాట్ బాక్స్ లో నో అని పెట్టండి. ఈ టాపిక్ లో డౌట్స్ ఉంటే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, స్వామినాయక్ డౌట్ ఏమైనా ఉందా? ఓకే, నో నో యశ్వంత్. ఓకే, స్వామినాయక్, మౌనిక డౌట్ ఏమైనా ఉందమ్మా? నో సార్. ఓకే, సో ఇది మనకి ఈరోజు సంబంధించిన క్లాస్ కి రిలేటెడ్ గా టాపిక్స్. సో ఒక్కసారి ఒక 2 minutes వెయిట్ చేయండి, బయటకు వెళ్లకుండా. నేను ఏం లేదు, జస్ట్ ఆల్రెడీ రీకలెక్ట్ చేద్దామని, ఇంకేం లేదు. సండే ప్రోగ్రామ్ రేపు మనకి ఎల్టీక్యూ ప్రోగ్రామ్ ఉంటుందని చెప్పాను, అది కూడా ఆఫ్టర్నూన్ ఉంటుంది. ఎల్టీక్యూ లర్న్ త్రూ క్వశ్చన్స్ నుంచి బేసిక్ కాన్సెప్ట్స్ ఎలా నేర్చుకోవాలి అనేది ప్రోగ్రామ్ ఉంటుంది. ఇది కంట్రోల్ సిస్టమ్ సబ్జెక్ట్ మీదే ఉంటుంది. ఓకేనా? అలానే టెస్ట్ నెంబర్ 3 రేపు. ఓకే, ఇది మనకి 3 PM నుంచి 5 PM మధ్యలో టెస్ట్ అనేది జరుగుతుంది. దానికి టాపిక్ కూడా నేను చెప్పాను, నెట్వర్క్ థియరీ మీద మనకి మెష్ అనాలిసిస్ చెప్పాడు కదా సారు. మెష్ అనాలిసిస్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. అలానే కంట్రోల్ సిస్టమ్ లో ఇప్పటివరకు జరిగిన టాపిక్స్ మీద ఉంటాయి. సో ఇది మనకి 3 నుంచి 5 మధ్యలో, అంటే 2 hours ఎగ్జామ్ కాదు, జస్ట్ ఒక 20 minutes కానీ లేదంటే 40 minutes కానీ ఎగ్జామ్ ఉంటుంది. అది నేను టెలిగ్రామ్ గ్రూప్ లో అప్డేట్ చేస్తాను. టెలిగ్రామ్ గ్రూప్ లోనే ఇవన్నీ అప్డేట్ అవుతాయి. దీని టైమింగ్స్ కూడా ఆఫ్టర్నూన్ అని చెప్పాను కదా, ఆ టైమింగ్స్ కూడా టెలిగ్రామ్ గ్రూప్ లోనే పెడతాను. అలానే మనకి ఈ టెస్ట్ తర్వాత ఈవినింగ్ మనకి క్లాస్ ఉంటుంది. ఈవినింగ్ క్లాస్ 6:30కి స్టార్ట్ అవుతుంది. ఆ 6:30కి ఏంటంటే టెస్ట్ మీద డిస్కషన్, ఈ టెస్ట్ మీద డిస్కషన్ ఉంటుంది. ఈ టెస్ట్ కి ఎక్కువ టైం పట్టదులేండి, 20 minutes మహా అంటే 40 minutes. మీరు రాసేదానికైతే ఇంకా తొందరగా అయిపోతుంది. సో కాబట్టి చాలా తొందరగా అయిపోతుంది, ఇక్కడేం టైం వేస్ట్ కాదు. ఏ టైంలో మనం చెక్ చేయాలంటే 3 నుంచి 5 మధ్యలో, నేను టైమింగ్ కూడా పోస్ట్ చేస్తాను. ఆ టైంలోనే ఉండొచ్చు, మాక్సిమం 2 hours టైం గ్యాప్ లో ఉంటుంది.
ఎల్టీక్యూ మాత్రం ఆఫ్టర్నూన్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ అంటే 3 లోపలే జరగాలి, ఎందుకంటే మనకి ఈ టైంలో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఆఫ్టర్నూన్ టైం నేను స్లాట్ నేను మెన్షన్ చేస్తాను. సో ఆ టైం మెన్షన్ చేసి 3 లోపలే అది కూడా క్లాసెస్ ఉంటాయి, రైట్. ఇవి మనకి సండే ప్రోగ్రామ్ ఇది, ఓకేనా. సో ఇది కాకుండా మళ్ళీ నేను థర్డ్ ఇయర్ వాళ్ళకి రేపు డెమో సెషన్ ఉంది, అది నేను పర్సనల్ గా నేను తీసుకుంటానన్నా అది చెప్దాం, రైట్. ఇది కాకుండా ఇంకా నాకు ఫస్ట్ బ్యాచ్ రిజిస్ట్రేషన్స్ అవేర్నెస్ ఉండాలని చెప్తున్నాను. ఫస్ట్ బ్యాచ్ రిజిస్ట్రేషన్స్ 30th కి అయిపోవాలి. మీ తరఫు నుంచి మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉండి వస్తే వాళ్ళకి మీ అది అష్యూరెన్స్ ఇవ్వండి, ఇబ్బంది ఏం లేదు. అంటే మనకి ఫీజు గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయి, సార్ తగ్గిస్తాడో లేదో ఇలాంటివన్నీ కొన్ని ఉంటాయి. సో వాటికి సంబంధించి మీరు నాతో కాంటాక్ట్ అయ్యి మీరు చెప్పొచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో 30th లోపల ఫస్ట్ బ్యాచ్ రిజిస్ట్రేషన్స్ అయిపోవాలి, ఓకే. సో ఇంకా ఎవరన్నా మేము ప్రాజెక్ట్ అయిపోయాక వస్తాం సార్, June 5th మా ప్రాజెక్ట్ అయిపోతుంది, అప్పుడు వస్తాం సార్, మాకు నిజంగానే చాలా విల్లింగ్ ఉంది, మేము ఖచ్చితంగా జాయిన్ అవుతాం అనే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ 30th లోపలే నాకు ఇంటిమేట్ చేయమని చెప్పండి, ఓకే. ఇంటిమేట్ చేశారనుకోండి, మనం వాళ్ళని వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేసుకోవడము అనేది మనం చేస్తాం, ఓకేనా. సో వాళ్ళకి నిజంగానే విల్లింగ్ ఉంది, ఖచ్చితంగా మేము కంటిన్యూ అవుతాం అని చెప్పిన డిస్క్రిప్షన్ మనం ఇచ్చిన మెథడాలజీ వాళ్ళకి నచ్చింది అంటే అది మనం వాళ్ళకి ఇంటిమేట్ చేయండి. June 5th వస్తామన్నా కూడా నో ప్రాబ్లం. కానీ ఏంటంటే వాళ్ళు నాకు ముందుగా ఇంటిమేట్ చేయాలి. మీకు పాసిబుల్ అయితే కంటిన్యూ అవ్వండి, బికాస్ క్లాసెస్ అనేవి జరుగుతాయి, ఎక్కడ మనకి బ్రేక్ అవ్వవు. అనలాగ్ నెట్వర్క్స్ కంట్రోల్ సిస్టమ్ క్లాసెస్ జరుగుతాయి, ఎక్కడ మేము బ్రేక్ చేయం. June 5th వరకు ఏం బ్రేక్ చేసేది ఏమి ఉండదు. కంటిన్యూస్ గా రోజు ఇప్పుడు జరుగుతున్నట్టుగానే క్లాసెస్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఆల్ 9th నుంచి జరుగుతుంది క్లాసెస్, ఎక్కడా బ్రేక్ ఉండదు, కంటిన్యూస్ గా పోతూనే ఉంటుంది. కాబట్టి మీరు అది గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ బ్యాచ్ రిజిస్ట్రేషన్స్. అలానే ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ మీరు రిజిస్టర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకొని దాంట్లో మనకి యూట్యూబ్ లో మనకి వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తాను. ఈ రోజు డెమో సెషన్ సంబంధించిన వీడియో పోస్ట్ చేశాను, డెమో క్లాస్. సో డెమో సెషన్ ఎవరైనా మిస్ అయి ఉంటే, మీ ఫ్రెండ్స్ ఎవరైనా డెమో సెషన్ మిస్ అయి ఉంటే వాళ్ళని ఆ యూట్యూబ్ లో మన యూట్యూబ్ లింక్ లో ఉన్న డెమో సెషన్ ని అటెండ్ వినమని చెప్పండి. ఆ డెమో సెషన్ లోనే కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, డిస్క్రిప్షన్ లో మనకి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటది, డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటది. అలానే ఇంకొక వెబ్సైట్ లింక్ ఒకటి ఇచ్చి ఉంటారు, వెబ్సైట్ లింక్, ఓకేనా. సో యూట్యూబ్ ఛానల్లో డెమో వీడియో ఉంది, ఆ డెమో వీడియోలో డిస్క్రిప్షన్ ఉంటది కింద. ఆ డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వడానికి లింక్ ఇచ్చున్నాను. అలానే వెబ్సైట్ ఒకటి ఇచ్చాను, ఆ వెబ్సైట్ లో మనకి ఒక శాంపుల్ వీడియో ఉంటుంది, ఎల్టీక్యూ మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసిన ఒక వీడియో ఫుల్ గా దాంట్లో అప్లోడ్ చేస్తున్నాం. కాబట్టి ఆ క్లాస్ వినొచ్చు. అక్కడే ఎన్రోల్మెంట్ ఫామ్ ఉంటుంది, కాబట్టి అక్కడ నుంచి మనం ఎన్రోల్ చేసుకున్నా సరిపోతుంది. అక్కడ ఎన్రోల్ చేసుకున్నా మనం ఫస్ట్ బ్యాచ్ వాట్సాప్ గ్రూప్ లో రావచ్చు, ఇబ్బంది ఏం లేదు, అర్థమవుతుందా. మీరు డైరెక్ట్ గా నన్ను కాంటాక్ట్ అయ్యి వచ్చినా ఫస్ట్ బ్యాచ్ వాట్సాప్ గ్రూప్ లో వచ్చేస్తారు. లేదు అనుకుంటే యూట్యూబ్ ఛానల్లో జనరల్ గా డెమో సెషన్ లో డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ గ్రూప్ వెబ్సైట్ ఉంటుంది, వెబ్సైట్ లోకి వెళ్ళారంటే అక్కడ ఎన్రోల్మెంట్ ఫామ్ ఉంటుంది, అక్కడి నుంచి అయినా మీరు లాగిన్ అయ్యి ఫస్ట్ బ్యాచ్ లోకి వచ్చేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో ఈ ప్రాసెస్ లో అయినా రావచ్చు. ఇది ఎందుకు నేను చెప్పానంటే ఇది జనరల్ గా అందరికి పబ్లిక్ యాక్సెస్, ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు. యూట్యూబ్ ఛానల్లో ఎవరైనా లాగిన్ అయ్యి చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇది మనం పర్సనల్ గా మనం చేసుకుంటాం, ఓకే. సో కాబట్టి మీరు మన స్టూడెంట్సే కాబట్టి మీకు కంఫర్ట్ లెవెల్ ఉంటుంది కాబట్టి మీకు నేను చెప్తున్నాను. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా గేట్ లో క్వాలిఫై చేసే విధంగా మనం ముందుకు తీసుకెళ్తాం. కోర్ జాబ్స్ కానీ అన్ని మనం సక్సెస్ఫుల్ గా రీచ్ అయ్యే విధంగా మనం తీసుకెళ్తాం. సో ఇది ఓవరాల్ గా మన ప్రోగ్రామ్. రేపు క్లాస్ ఇది. ఫ్రీ సెషన్స్ అన్ని అయిపోయా సార్ ఇంకా జరగవా అంటే ఈ రోజుకి లాస్ట్. రేపు ఈ ఎగ్జామ్ జరగనియండి, జరిగిన తర్వాత మీరు మోటివేషన్ అయ్యి ఫస్ట్ బ్యాచ్ ఫామ్ అయిన తర్వాత వాట్సాప్ గ్రూప్ లో మనం వాళ్ళకి పెడతాం, ఓకే. సో వాట్సాప్ గ్రూప్ లో వచ్చిన వాళ్ళకి మాత్రమే క్లాసెస్ జరుగుతాయి. ఎప్పుడు మనకి ఇవన్నీ అయిపోయిన తర్వాత వాట్సాప్ గ్రూప్ లో మనం ఎవరైతే ఉన్నామో వాళ్ళకి మనకి రెగ్యులర్ క్లాస్ వర్క్స్ అంతా వాట్సాప్ గ్రూప్ లోనే అప్డేట్ అవుతుంది. ఎప్పటి నుంచి 31st నుంచి అప్డేట్ అవుతుంది. 31st నుంచి టెలిగ్రామ్ గ్రూప్ లో రాదు. ఇంకా టెలిగ్రామ్ గ్రూప్ లో 31st నుంచి రాదు. ఓన్లీ వాట్సాప్ గ్రూప్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఆ లింక్స్ అనేది వస్తాయి, ఓకే. సో ఇది క్లియర్ గా రైట్. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఐ థింక్ అన్ని క్లాస్ వర్క్ అయితే డౌట్ లేదు. మరి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే చెప్పండి. మీ దగ్గర నుంచి ఏమైనా అప్లికేషన్స్ వచ్చుంటాయి కదా ఫ్రెండ్స్, సార్ ఇది సార్ అది సార్ అని ఏమైనా చెప్పుకుంటారు. అంటే మన టైమింగ్స్ గురించి లేదంటే ఫీజు గురించి ఇలాంటివి ఏమైనా వచ్చుంటే మీ దృష్టికి వచ్చుంటే నాకు తీసుకురండి. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ముందు నాతో డిస్కస్ చేస్తే దానికి తగినట్టుగా ఏదో ఒక సొల్యూషన్ ఇస్తాం. నిజంగానే ఇంట్రెస్ట్ ఉండి విల్లింగ్ ఉండి మేము వింటామంటే అది, ఓకేనా, రైట్.
సో ఇది మా హీరో సెషన్. సో రేపు సెషన్లో మనకి క్వశ్చన్స్ డిస్కషన్ సెషన్ ఉంది కదా, అందులో కలుద్దాం. ఓకే, అంటిల్ దెన్ గుడ్ నైట్. బాయ్ మా. గుడ్ నైట్. బాయ్ బాయ్ యశ్వంత్. గుడ్ నైట్ మా. స్వామి నాయక్ గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. ప్రాక్టీస్ చెయ్యి, ఏమన్నా డౌట్స్ ఉంటే అడుగు. ఓకే యశ్వంత్, సీ యూ ఇన్ ద టుమారో సెషన్. బాయ్ బాయ్ మా.